హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. సమ్మర్ స్టార్ట్ అయిందంటే సమ్మర్తో పాటు నోరూరించే మామిడికాయలు వచ్చేస్తాయి. వాటితో పాటు మనం చేసుకునే పచ్చళ్ళ హడావిడి కూడా స్టార్ట్ అయిపోతుంది కదా. అందులోనూ పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఆవకాయ మాగాయ పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజు తెలిసిన వాళ్ళు ఒక 20 కాయలు మామిడికాయలు పంపిస్తే వాటిని మా మమ్మీ మాగాయ పచ్చడి పెట్టారు. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సింపుల్గా ఒక్క రోజులోనే పెట్టుకోవచ్చు. మాగాయ పచ్చడి చాలామందికి తెలుసు, ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో పెడతారు. ఇది మా స్టైల్ మాగాయ పచ్చడి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడికి తీసుకున్న మామిడికాయలు చిన్న రసాలు ముగ్గిన తర్వాత ఎంత తీయగా ఉంటాయో పచ్చికాయలు అంత పుల్లగా ఉంటాయి. మామిడికాయలు కవర్ ఓపెన్ చేయగానే భలే పుల్లటి వాసన వచ్చాయనుకోండి. ఈ మామిడికాయలను ఫస్ట్ వాటర్లో వేసి ఒక 2-3 గంటలు అలా వదిలేసిన తర్వాత శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకోవాలి. ఈ పచ్చళ్ళు అంటే ఏ పచ్చడైనా సరే తడి అనేది తగలకుండా చూసుకుంటే పచ్చళ్ళు చాలా కాలం నిలవ ఉంటాయి. ఈ మామిడికాయలకు తొడిమలు ఉంటాయి కదా, వాటిని తీసేసి ఆ తొడిమలు తీసేసిన ప్లేస్ని క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఎందుకంటే తొడిమలు కట్ చేయగానే కొంచెం జిగుల్లాగా వస్తుంది ఆ ప్లేస్లో. అలా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మామిడికాయలు కొన్న చెక్కును కూడా తీసేసి సన్నగా తురుముకోవాలి. మా మమ్మీకి కత్తిపేటతోనే అలవాటు, అందుకే కత్తిపేటనే వాడుతుంది. మధ్యలో నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను అనుకోండి. పీలర్తో పీల్ చేసిస్తే తను కత్తిపేటతో తురిమిందనమాట. అవును, ఇంతకీ మా సైడ్ అయితే ఈ పచ్చడిని మాగాయ పచ్చడి అంటాము. కొంతమంది మామిడికాయ తురుము పచ్చడి, మామిడికాయ తొక్కు పచ్చడి అని రకరకాలుగా పిలుస్తారు. పచ్చడి పెట్టే స్టైలే కాకుండా వాటిని పిలిచే పేర్లు కూడా రకరకాలు కదా. ఇంతకీ మీరేమని పిలుస్తారో ఈ పచ్చడిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా తురుముకున్న మామిడికాయ ముక్కల్ని ఒక పూట ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడున్న ఈ ఎండలకు ఒక పూట సరిపోతుంది. ఒక పావుగంట అలా బయటికి వెళ్ళొస్తేనే మాడిపోతున్నాం, అలా ఉంటున్నాయి ఎండలు. ఇంక ఈ మామిడికాయ ముక్కలు ఎంతసేపు ఎండుతాయి? ఈ ముక్కలు ఎండేలోపు మెంతి పొడి, తాలింపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నవైతే 20 కాయలు కదా, వాటికి సరిపడా కొలతలు అన్నమాట. ఒక 4 స్పూన్ల మెంతులు, 3 స్పూన్ల ఆవాలు తీసుకుని మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే మెంతుల్ని కొంచెం ఎర్రగా వేపుకోవాలి. ఇలా మెంతులు వేడిగా ఉన్న టైంలోనే ఆవాలు వేసుకుని ఒకసారి కలుపుకుని చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఆవాలనేమి వేయించక్కర్లేదు, మెంతుల్ని వేయించుకుంటాం కదా, అవి వేడిగా ఉన్నప్పుడే ఆవాలు కూడా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ స్పెషల్గా ఆవాలనేమి వేయించనక్కర్లేదు. ఇప్పుడు ఈ మెంతి పొడి 1 కప్పు అయింది కదా, ఈ కప్పు మెంతి పొడికి 1 కప్పు సాల్ట్, 2 కప్పుల కారం వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మీకు కావలసినన్ని వెల్లుల్లిపాయలని తొక్కవలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా వేడయిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని ఒకసారి దంచి వేడైన ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయలతో పాటు కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసుకుని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. వెల్లుల్లిపాయల్ని డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే పేలే ఛాన్స్ ఉంటుంది, అందుకే దంచి వేసుకోవాలి. అంతే, మన మెంతి పొడి రెడీ అయిపోయింది, తాలింపు రెడీ అయిపోయింది. ఈలోపు ముక్కలు కూడా ఎండిపోయాయి. ఉప్పు, కారం, మెంతి పొడి కలుపుకున్న గిన్నెలోకి మామిడి తురుము వేసుకుని చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడితే చాలా కమ్మగా బాగుంటుంది. ఈ ముక్కలు మునిగే వరకు నూనె పోసుకుని చేత్తో బాగా కలుపుకోవాలి. అలాగే వెల్లుల్లి తాలింపు ఉంది కదా, అది కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒక 3 రోజులు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే, మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఎంతో ఈజీగా 1 రోజులో అయిపోయింది కదా. మా చిన్నప్పుడు పచ్చళ్ళు పెట్టడం అంటే అదో పండగలాగా ఉండేది. మామిడికాయలు తేవడం దగ్గర నుంచి జాడీలోకి పచ్చడి తీసే వరకు భలే సందడిగా ఉండేది. అప్పట్లో 100-150 కాయలు పచ్చడి పెట్టేవారు కదా. అన్ని కాయలు పచ్చడి పెట్టడం అంటే అంత ఈజీ కాదు కదా. చుట్టుపక్కల అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ పెట్టేవారు. ఒకరోజు మా ఇంట్లో పచ్చడి అయితే ఇంకో రోజు పక్కింట్లో పెట్టేవారు. అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఈ ఆవకాయ మాగాయ పచ్చళ్ళు పెట్టేవారు. 3 రోజులు ఈ నూనెలో ముక్కలు బాగా ఊరి ఉప్పు కారం ముక్కలకు బాగా పడతాయి. ఇప్పుడు
టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకుని ఆయిల్ కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. చిన్నప్పుడు పచ్చడిని జాడీలోకి తీసిన తర్వాత పచ్చడి కలిపిన గిన్నెలోకి వేడివేడి అన్నం వేసి కలిపి ముద్దలు చేసి అరచేతుల పచ్చడి ముద్ద పెడితే ఆహా, ఆ రుచి ఎంత అద్భుతంగా ఉండేదంటే అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. ఆ రుచిని మళ్ళీ గుర్తు చేసుకుంటూ లాస్ట్లో పచ్చడి ముద్దలు కలిపి పెట్టింది మా మమ్మీ. పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత బాగుందో. మీరు ఒకసారి ట్రై చేయండి, అదిరిపోతుంది అంతే. ఈ వీడియో మీకు నచ్చింది కదా? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.